హరాస్మెంట్ ఇక నేను చెప్పేదేముంది. గ్రామంలో మీరు ఉంటున్నారు, మీరు చూస్తున్నారు. విలేజ్ నుంచి బహిష్కరించిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి వాళ్ళ స్లాబ్ను కూడా డిమాలిష్ చేస్తున్నారు. అంటే ఒక పంచాయతీ అధికారులు చేయాల్సిన పని వీడీసీలు చేస్తున్నారు. బహిష్కరణ అనేది ఎక్కడా లేదు, అది వీడీసీలు చేస్తున్నారు. మరి ఎందుకు చేస్తున్నారంటే మమ్మల్ని అడిగేటోళ్ళు ఎవరు అని ఒక ఉద్దేశం ఉండవచ్చు, లేదా మేమేం చేసినా నడుస్తుందని ఇంకో ఉద్దేశం ఉండవచ్చు, లేకపోతే బాధితులు వెళ్ళి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇస్తారు, అంతవరకే కదా మేము మేనేజ్ చేస్తాం, నాయకులకు తప్పి ఫోన్ చేపిస్తే అక్కడ ఆగిపోతుంది అని కూడా అనుకోవచ్చు. సో నేను అనేది ఏంటంటే ఈ సమస్యలు వచ్చినప్పుడు మనం ఎలా పోరాడాలి అనేది ఒకటి ఇంపార్టెంట్. పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చారు, ఎస్ఐ గారు అంటారు రేపు రా అంటారు, మాపు రా అంటారు, ఒక 10 రోజులు తిప్పేసినా అనుకో. అంటే కంప్లైంట్ పోలీస్ స్టేషన్ ఇస్తేనే మనకు ముందుకు పోగలుగుతాం. కంప్లైంట్ పోలీస్ స్టేషన్ పోతే తీసుకోకపోతే ఏం చేయాలి, ఎవరికైనా చెప్పగలుగుతారా? సో పోలీసు వాళ్ళు ఈ కేసు రిజిస్టర్ కోర్టులో ప్రైవేట్ కంప్లైంట్ ఫైల్ చేయవచ్చు. కోర్టులో ఒకసారి ప్రైవేట్ కంప్లైంట్ ఫైల్ చేస్తే ఆ సంబంధించిన కోర్టు అధికారి ఎవరైతే జడ్జి గారు ఉంటారో ఇమీడియట్లీ ఆ యొక్క ఎస్హెచ్ఓ గారికి ఆదేశాలు ఇస్తారు కేసు రిజిస్టర్ చేయమని. చెప్పినా ఎవరు ఏం చెప్పినా నడవదు. కోర్టు కావాలి వచ్చింది కాబట్టి చేయాలి, చేయకపోతే అది నేరం అవుతుంది. సో తప్పని పరిస్థితుల్లో ఇక్కడ ఉన్న ఎస్హెచ్ఓ కానీ ఎక్కడ ఉన్న ఎస్హెచ్ఓ కానీ రిజిస్టర్ చేయాల్సి ఉంటుంది, చేస్తారు. సో మనం కంప్లైంట్ రిజిస్టర్ చేసుకోవడానికి ఈజీ. మీరు పోలీసు వ్యవసాయం తెలియదు కుదరకపోతే లేట్ చేయకపోతే ఇమీడియట్లీ మీరు అడ్వకేట్ అప్రోచ్ కానీ మీ దగ్గర అడ్వకేట్ కావచ్చు, నిజామాబాద్ కావచ్చు, ఏ అడ్వకేట్ అంటే ఎంగేజ్ చేసుకోవచ్చు. అందరికీ ఉచితంగా న్యాయవాది అందిస్తాం. మీకు రూపాయి ఖర్చు పెట్టాల్సిన అవసరం కేసు రిజిస్టర్ అయ్యే విధంగా ప్లాన్ చేస్తాం. సరే మీరు ఇంతకుముందు వెళ్ళాము, ఇక్కడ రాకముందుకు బాధితులు వాళ్ళ ఇంటికి వెళ్ళాము, వాళ్ళ స్లాబ్ కట్ చేశారని చెప్పారు. వాళ్ళ మీద 2 కేసులు అయ్యాయి. స్రవంతి వాళ్ళ ఇంటికి వెళ్ళాము, వెళ్తే ఇప్పుడు ఆ కేసులు తప్పకుండా వాళ్ళను రిమాండ్ చేయాల్సి ఉంటుంది, వేరే దారి లేదు. మీరు అనుకుంటున్నారు ఏదో ఎఫ్ఐఆర్ అయింది సార్, ఎస్ఐతో మాట్లాడిన పక్కన పెట్టి ఏసీపీలతో మాట్లాడి పక్కన పెట్టి ఏం కాదనుకుంటారు. మీకు తెలియదు ఏంటిదంటే ఎఫ్ఐఆర్ అయిందంటే దానికి ముందుకు పోవాల్సి ఉంటుంది, ఇంకా పోయే అవకాశం ఉండదు. ఓకేనా? వాళ్ళు ఎవరైతే కంప్లైంట్ ఇచ్చిందో కాంప్రమైజ్ అన్నా కూడా కుదరదు. మిమ్మల్ని తప్పకుండా అందులో ఉన్న ఎవరైతే వీడీసీ నాయకులు కావచ్చు, వీడీసీ ఎవరికి ఇవాళ కావచ్చు 4 రోజులు లేట్ కావచ్చు, కానీ తప్పకుండా రిమాండ్ అవుతుంది. ఒకవేళ కేసు పెట్టారు, పోలీసు ఆఫీసర్ ఏమంటారంటే సార్ ఈ కేసు మామూలు కేసులో కరెక్ట్ ఇన్వెస్టిగేషన్ జరిగింది అని అనొచ్చు అని మీకు రిపోర్ట్ చేయించారు. రిపోర్ట్ చేశారనుకో నెక్స్ట్ ఏం చేయాలి? అప్పుడు మనం ఏం చేయాలంటే కోర్టులో ప్రొటెస్ట్ పిటిషన్ ఫైల్ చేసుకోవచ్చు. మీ యొక్క ఏ కేసు అయితే క్లోజ్ అవుతుందో ఆ కేసు మనం రీఓపెన్ చేయించేసి ఆ కేసు మనం ముందు నడిపించుకోవచ్చు. సో ఒక ఆఫీసర్ క్లోజ్ చేసినా కూడా రీఓపెన్ చేసే అవకాశం మీకు ఉంటుంది. మీరు కోర్టుకు వచ్చి న్యాయవాదం కలవండి, మీ కేసులు పెండింగ్ ఉన్నాయి కూడా న్యాయవాదం కలవండి, మీకు తప్పకుండా మీకు దారి దొరుకుతుంది. ఓకే? అదేవిధంగా ఇప్పుడు చూస్తున్నారు మీరు కూడా మన పొలంలోకి నేరాన్ని సపోర్ట్ చేసినట్టుగా వస్తుంది. సో నేను చెప్పేది ఎవరైతే బాధితులు ఉన్నారో ఇప్పుడు ఆల్రెడీ ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో వీడియో సమర్థించుకుంటూ మీకు సహకరించట్లేదు. సో వాళ్ళు ఎవరైతే మీకు సహకరించట్లేదో వాళ్ళందరికీ కేసు పెట్టచ్చు. మీరు 100 మంది పెట్టచ్చు, 200 మంది పెట్టచ్చు. ఓకేనా? ఊరంతా బహిష్కరించి అనుకోండి, మీరు ఎవరు మాట్లాడకపోతే అందరికీ కేసు పెట్టచ్చు. ఎందుకంటే నేరాన్ని ఎవరు సంబంధించినా అది నేరమే. చెప్తున్నారు సార్ మా ఫ్రెండ్ కూడా మాట్లాడుతున్నాడని వీడిసి వాళ్ళు మాట జరిమానా ఇస్తారని. నువ్వు మాట్లాడకపోవడమే నేరం, వాళ్ళ మాటలేండి. ఎందుకంటే సమర్థించినట్టు వస్తుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్గా మనం మర్డర్ చేస్తారు, ఎవరైనా చాకు తీసుకుని ఇచ్చినాం అనుకో చంపురా అంటే చాకు ఇచ్చినందుకు కూడా నేరస్తున్నాయి కదా. సో దీన్ని వీటీసీ చేసి ఆగారాలను ఎవరు సమర్థించినా తప్పకుండా చర్యలు ఉంటాయి. నేను ఇంకోటి క్లియర్ చెప్పదలుచుకున్నాను. ఇప్పుడు ఆల్రెడీ కేసెస్ అయినాయి. ఈ కేసెస్లలో ఆల్రెడీ ఛార్జ్షీట్ పెండింగ్ ఉంది. ఎవరైతే ఈ బహిష్కరణకు మద్దతు ఇస్తూ వాళ్ళకి సహకరించకుండా ఏ విధంగా సహకరించకుండా కూడా వాళ్ళందరి పేరు రాసి మీరు కోర్టులో కంప్లైంట్ ఫైల్ చేయండి, తప్పకుండా వాళ్ళందరి మీద కేసు రిజిస్టర్ అవుతాయి. చెప్పేది ఏంటిదంటే ఇప్పుడు ఇంకో విషయం ఏంటిదంటే బిఎస్ఎన్ఎల్ ల్యాండ్లో కూడా ఒకటి ఏదో వీటీసీ వాళ్ళు కన్స్ట్రక్షన్ చేసినట్టు విన్నాను, టెంపుల్ ల్యాండ్ కూడా అమ్ముకున్నట్టు విన్నాను. దాని మీద కూడా ఎవరైనా బాధితులు ముందుకు వచ్చి కంప్లైంట్ ఇస్తే కూడా కేసెస్ రిజిస్టర్ చేయవచ్చు. నేను మీ అందరి మహిళలకు ఏం చెప్తున్నానంటే మీరు వెళ్ళి మీ ఇంట్లో వాళ్ళకి చెప్పండి, వీటికి సంబంధించడం వల్ల మీ భర్తలు కావచ్చు, మీ పిల్లలు కావచ్చు కేసులలో ఎదుర్కోవడం వల్ల తప్పకుండా శిక్షకు అర్హులు అవుతారు. ఎందుకంటే ఇప్పుడే చూశారు 3-4 కేసులలో శిక్షలు ఇది ఇప్పుడే మొదలైంది, ఇది ఇంకా కొనసాగుతూనే ఉంటుంది శిక్షలు. ఎందుకంటే వచ్చి సాక్ష్యం చెప్తున్నారు, సాక్ష్యం చెప్పినప్పుడు తప్పకుండా శిక్ష పడుతుంది.
నేను మొన్న జైలుకి వెళ్ళాను, వెళ్తే ఆడ వీడీసీ వాళ్ళు ఉన్నారు, బాధపడుతున్నారు. ఇప్పుడు బాధపడితే ఏముంది, న్యాయవాది అనొచ్చు, సాయం బాబు నువ్వేం బాధపడ హైకోర్టుకి వెళ్ళి మనం నేను బయట తీసుకొస్తా అనొచ్చు. కానీ ఆడికి వెళ్ళినా కూడా ఆడ మళ్ళా శిక్ష కన్ఫామ్ అయితే ఇప్పుడు వాళ్ళ వాళ్ళ వయసు ఎంత అవుతుంది, 60 సంవత్సరాలు ఉన్నది, అప్పటికి ఎంత అవుతుంది? హైకోర్టు కూడా కన్ఫామ్ చేస్తే ఆ ఏజ్లో మీరు జైలు ఉండాల్సి వస్తుంది, 5-6 సంవత్సరాలు లేదా 10 సంవత్సరాలు ఉండవచ్చు. ఇప్పుడు ఎవరైతే వీడీసీ నాయకులు సరస్వతి వాళ్ళ ఇల్లు ధ్వంసం చేశారో వాళ్ళకు 10 సంవత్సరాలు జైలు శిక్ష ఉంది. రేపు పొద్దున వాళ్ళు అదే విధంగా గట్టిగా ఉన్నారనుకో తప్పకుండా వాళ్ళకి శిక్ష పడుతుంది, ఎందుకంటే ప్రూఫ్ ఉన్నది, సాక్ష్యం ఉన్నది. ఈ రజక కుటుంబం 35 మంది వెళ్ళేశారట, దాన్ని మీరంతా సమర్థిస్తున్నారు. నిజం చెప్పాలంటే వాళ్ళు అనుకుంటే మీ అందరినీ కేసు పెట్టచ్చు, ఎవరైతే వాళ్ళకు సమర్థించుకుంటూ వాళ్ళు అనుకుంటే. సో రజక కుటుంబాలు ఏదో 35 కుటుంబాలు వెళ్ళేశారు అన్నారు, మీకు సహకరించిన వాళ్ళు, మీతో మాట్లాడిన వాళ్ళు, మీకు ఏ విధంగా అంటే మీ యొక్క వ్యవసాయ కార్యక్రమాలు కావచ్చు, మీ భూమిని కావచ్చు, గుంజుకునే కార్యక్రమాలు ఏమైనా సమర్థించినా వాళ్ళకు వత్తాసు పలికినా కూడా మీరు కంప్లైంట్ అందరి మీద చేయవచ్చు, అందరి మీద కేసులు. ఎందుకంటే ఒక 4-5 మీద కేసులు కాదు, 30 మంది పెట్టచ్చు, 100 మంది పెట్టచ్చు. సో ఆ బాధితులు కఠినంగా ఉంటేనే ఇలాంటి సమస్యలు మనం పరిష్కారం తీసుకోవచ్చు. అంటే 2 ఎఫ్ఐఆర్లు అయినాయి. సో వాళ్ళు ఇప్పటివరకు డిమాండ్ కాలేదని అంటున్నారు. సెక్షన్ కూడా సెక్షన్ 3(5) పెట్టేశారు, అది 3(5) పెట్టారు. అది ఎందుకంటే హౌస్ ప్రాపర్టీ కాబట్టి సెక్షన్ 3(5) పెట్టాలి, అది అట్రాక్ట్ అవుతుంది. దాన్ని నేను కొద్దిగా చూడండి. అదేవిధంగా లోకల్ SC/ST యాక్ట్లో బాధితులకు కూడా కాంపెన్సేషన్ రావాలి. ఆ కాంపెన్సేషన్ వచ్చే విధంగా మన 10 లక్షల కాంపెన్సేషన్ వస్తుంది, అది వచ్చే విధంగా మీరు దాన్ని బెటర్ అడ్రస్ చేయండి. అదేవిధంగా SC/ST యాక్ట్ ఉంది కదా, అదే అంటారు సెక్షన్ కరెక్ట్గా పెట్టలేదు సార్. అది హౌస్ ప్రాపర్టీ ఎనీ అఫెన్స్ అన్నారు, హౌస్ ప్రాపర్టీ అనేది వేరే సెక్షన్, ఆ సెక్షన్ అడిషన్ చేయండి. లేకపోతే మేము ప్యానల్ లాయర్ పెట్టేసి ఆ సెక్షన్ అడిషన్ మేము కోర్టు కంప్లైంట్ చేసి రిపోర్ట్ చేపిస్తాం. మీరు ఏదో ఒకటి స్టెప్ తీసుకోండి, అది 10 years పనిష్మెంట్ ఉంది, అది తప్పకుండా డిమాండ్ కావాలి. SC/ST వాళ్ళకి మీరు సంబంధించిన వాళ్ళ బాధితులు మీరు కొద్దిగా అండగా ఉంటే తప్ప వాళ్ళకి న్యాయం జరగదు. మేము కూడా అడ్వకేట్ ప్యానల్ లాయర్ అడ్వకేట్ టీమ్ ఏర్పాటు చేస్తున్నాము. ఈ ఆర్మూర్ డివిజన్లో సంబంధించి అన్ని కేసులు ఏమేమి కేసులు వీడీసీ హరాస్మెంట్స్ కింద బుక్ అయినాయో ఆ ఇన్ఫర్మేషన్ కూడా కాన్ఫర్ చేస్తున్నాము. డీజే మేడం సిపి గారితో మీటింగ్ కూడా కండక్ట్ చేయాలనుకుంటున్నాము. సో తప్పకుండా చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులు నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, క్లోజ్ చేయదలుచుకున్నాను. ఏమైనా ఉంటే ఏసీపీ గారు మాట్లాడాల్సింది కోరుతున్నాను. అది బేసిక్గా ఆ బాధితులకు SC/ST వాళ్ళు సంఘాలు మీ చర్యలు ఎలా ఉంటాయో కొద్దిగా తెలియజేయండి. సర్వీస్ అథారిటీకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ ఇట్టి కార్యక్రమాన్ని నిర్వహించడంలో DLSA ముందుకు రావడం చాలా హర్షణీయం. సారు ఈ ప్రోగ్రామ్ని మొదట ఆర్మూర్ చేపట్టారు, తర్వాత మన నిజామాబాద్ సబ్ డివిజన్ సంబంధించి జగన్పల్లిలో 2 ప్లేసులు ఏర్పాటు చేయడం జరిగింది. దీని తర్వాత మేము కొద్దిపాక కూడా వెళ్తాం. సార్ ఈ VDC సమస్య గురించి గత పర్టికులర్గా ఒక 25 years నుంచి చాలా పెద్ద ఎత్తున నిర్మల్ సబ్ డివిజన్, నిజామాబాద్, కొత్తపాట్ సార్, ఆర్మూర్ అండ్ గిర్జాల్, మెట్పల్లి, నిర్మల్, కామారెడ్డి ఈ ప్రాంతాల్లో బలంగా ఒక 25-30 years నుంచి ఇది పాతుకుపోయింది సార్. ఇది ఈ విలేజ్ అభివృద్ధి అనే పేరు మీద ఫస్ట్ కమిటీలు ఫామ్ అయినాయి సార్. ఫస్ట్ ఉద్దేశాలు మంచివే ఉండే, తర్వాత దీంట్లో కొంతమంది స్వార్థంతో ఈ డామినేట్ చేయాలి ఊర్లో అనే ఉద్దేశంతో ఈ కులాల ప్రాతిపదిక తీసుకొని వచ్చేసి ఈ ఊర్లో జరిగే విషయాలలో ఇంటర్ఫీర్ అవ్వడం, సివిల్ విషయాల్లో తలదూర్చడం, పెట్టుబడి అనే ఒక పద్ధతి పైన వీళ్ళు ఎగ్జిక్యూటివ్ చేసే పనులు, చేసే పనులు కూడా వీళ్ళు అధికారాలను తీసుకొని వీళ్ళు ఎగ్జిక్యూట్ చేస్తూ ఉన్నారు సార్. 25 సంవత్సరాల నుంచి ఉన్న సమస్యలు సార్ ఇవన్నీ చూస్తున్నాం. ఈ మధ్య నేను వచ్చిన తర్వాత ఇదొకటి వచ్చింది సార్ ఆ సమస్యను దాంట్లో చేయడం జరిగింది. దాని తర్వాత కూడా సమస్య మనం టేకప్ జరిగింది సార్, పిలవడం జరిగింది, మాట్లాడడం. వాళ్ళ రజకులది ఏదైతే వాళ్ళ కన్స్ట్రక్షన్ అయిపోయిందో మనం ఇంటర్వ్యూని అయిపోయి అది కంప్లీట్ చేయడం జరిగింది సార్. ఆ సంబంధించిన సమస్య ఏదైతే వాళ్ళు ఆపారో వారికి కంప్లీట్ అయింది సార్ అది. అయితే దాంట్లో చిన్న చిన్న సమస్యలు అనేది ఊర్లో జరుగుతూ ఉన్నాయి. ఏమంటే ఈ రజకులను బహిష్కరించడం జరిగింది సార్. దాంట్లో 2 కేసులు పెట్టడం జరిగింది, రిమాండ్ చేయడం జరిగింది. ఏదైతే మెయిన్ కారణం ఉండడో ఆ సమస్య పరిష్కారమైంది సార్.
బట్టలు దానికి కొన్ని డబ్బులు అనేది అడ్వాన్స్గా వాళ్ళు పే చేశారు. వాళ్ళు బట్టలు లేదు, మేము మహారాష్ట్ర నుంచి తెచ్చుకున్నాము, దానివల్ల మా డబ్బులు రిటర్న్ ఇవ్వాలని చెప్పి ఒక అగ్రిమెంట్ జరిగింది సార్. ఆ అగ్రిమెంట్ ఫస్ట్లో ఒప్పుకున్న తర్వాత మళ్ళీ దాన్ని డినై చేయడం వల్ల సమస్య అట్లనే ఉంది సార్. అదొక సమస్య తప్ప ఆ సమస్య దాదాపు ఉంది. అది కలిసి 33 ఫోర్ట్ మనకు హైవే పైన మనకి ఇక్కడ కూడా ఇల్లీగల్ 2007లో ఊర్లో ఒక తీర్మానం చేసి ఒక పత్రం రాసుకోవడం జరిగింది సార్. 2010 నుంచి ఏవైతే కొన్ని కన్స్ట్రక్షన్స్ అయినాయి, కొన్ని దాదాపు ఒక 10 మంది చేసినప్పుడు ఈ వీడీసీ పాత వీడీసీలు అందరూ కూడా వెళ్ళి ఈ ప్రాసెస్ ఫాలో అయిపోయి ఊర్లో కలిసేసి వీడీసీ సభ్యులు ఒక 30,000 అలా చేయడం జరిగింది. అది నవంబర్లో జరిగింది. దాని పేమెంట్ అనేది చేశారు. మళ్ళీ ఫిబ్రవరిలో మళ్ళీ కూడా వయలేషన్ జరిగిందన్న పేరు మీద ఒక 50,000 కట్టాలని బలవంతం చేయడం అవడం, తర్వాత కూలగొట్టండి అని అన్ని విధాలుగా వాళ్ళ మీద ప్రెషర్ చేయడం వల్ల వాళ్ళు మనని అప్రోచ్ కావడం ఫిబ్రవరి జరిగింది. అది అయిపోయింది సార్. ఇన్వెస్టిగేషన్ ఆల్మోస్ట్ అంతా కంప్లీట్ అయిపోయింది. అది తమతో ఒకసారి డిస్కస్ చేసి ఆ కేసు కూడా ఫైల్ చేస్తాం. దాని తర్వాత వీడీసీ మీద మనం ప్రెజర్ చేయడం, వీడీసీని రద్దు చేయించడం, అదేవిధంగా ప్రెస్ మీట్ పెట్టడం కూడా జరిగింది సార్. అయినప్పటికీ కూడా మా అబ్జర్వేషన్ ఎస్బీ ఇంటెలిజెన్స్ మా టీమ్స్ అన్నీ కూడా అబ్జర్వ్ చేస్తుంది ఊళ్ళో ఏం జరుగుతుంది, ఈ వీడీసీ అనే రద్దు చేసిన తర్వాత కూడా ఏమైనా యాక్టివిటీ చేస్తున్నారా, వీళ్ళు ఏమైనా ఇంకేమైనా ఎక్స్ట్రా జ్యుడిషియల్ యాక్టివిటీ చేస్తున్నారా అనేది కూడా మేము రెగ్యులర్గా వాళ్ళని అబ్జర్వ్ చేస్తున్నాం సార్. ఇప్పుడు ఏమైపోయిందంటే సార్, కొంత వీడీసీ అనే పేరు మీద వీళ్ళు కొన్ని ప్రాపర్టీస్ ఎక్వైర్ చేసి ఉన్నాయి, వాటికి రెగ్యులర్గా రేట్స్ వస్తూ ఉన్నాయి, రెగ్యులర్ మెయింటెనెన్స్ ఉన్నాయి. అది చూసుకోవడానికి ఇప్పుడు ముగ్గురు మాత్రం పెట్టారు సార్. అది మన ఎంక్వైరీలో తెలిసింది. అంటే ఆ ముగ్గురు మాత్రం ఆ విలేజ్కి సంబంధించిన రెగ్యులర్ ఏమైనా టెంపుల్స్ మెయింటెనెన్స్, స్కూల్స్ మెయింటెనెన్స్ కానీ సంబంధించింది మాత్రం ఇప్పుడు నడుస్తుంది సార్. ఇప్పుడైతే రద్దయిందని ఉంది. ఎటువంటి పరిస్థితుల్లో కూడా మళ్ళీ ఇది కంటిన్యూ కాకుండా మేము అన్ని చర్యలు చేపట్టడానికి సిద్ధంగా ఉన్నాం సార్. ఏవైతే ఇప్పటివరకు ఉన్నాయో కేసెస్ అన్నీ కూడా పర్సనల్గా మానిటర్ చేసి అవన్నీ కూడా శిక్షణ వచ్చేటట్టు మేము గట్టిగా ప్రయత్నం చేస్తాం సార్.